భారత క్రికెట్ జట్టులోకి రావాలని సుదీర్ఘకాలంగా వేచి చూస్తున్న యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ఎట్టకేలకు తన కల నెరవేర్చుకున్నాడు. ఇంగ్లాండ్తో రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో తుది జట్టులో చోటు దక్కించుకున్న సర్ఫరాజ్ ఖాన్ ఆడిన తొలి ఇన్నింగ్స్ లోనే అంచనాలను మించి రాణించాడు. 66 బంతుల్లో 9 బౌండరీలు, ఒక సిక్సర్ సహాయంతో 62 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్ తొలి రోజు మరికొద్ది సేపట్లో మ్యాచ్ ముగిస్తుందనగా రవీంద్ర జడేజాతో సమన్వయ లోపం కారణంగా రన్అట్ అయ్యాడు. సర్ఫరాజ్ ను రన్అట్ చేసినందుకు పలువురు అభిమానులు జడేజాపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో జడేజా తొలి రోజు ఆట ముగిశాక స్పందించాడు. సర్ఫరాజ్ కు బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. మొదటి రోజు ఆట ముగిశాక జడేజా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ సర్ఫరాజ్ కోసం బాధగా ఉంది, అనవసరంగా సింగిల్ కోసం కాల్ చేయటం నా తప్పే, కానీ సర్ఫరాజ్ ఖాన్ చాలా బాగా ఆడావు అని తన ఇన్స్టా స్టేటస్ లో జడేజా రాసుకొచ్చాడు. జడేజా తన వ్యక్తిగత 99 పరుగుల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా సర్ఫరాజ్ ఖాన్ క్రీజులకు వచ్చేదాకా నెమ్మదిగా సాగిన భారత స్కోర్ బోర్డు అతడు వచ్చాక వేగాన్ని పెంచాడు. రాకెట్ స్పీడ్ తో పరుగులు పెట్టించాడు. 48 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.